మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్, అవి ఇవి ఫంక్షన్స్ అన్ని నడుస్తున్నాయి కదండి. సో ఈ రోజు నేను కూడా ఒక ఫంక్షన్ కి అటెండ్ అవబోతున్నాను అనమాట. కాకపోతే పెళ్లి కాదు, ఇట్స్ ఎ క్రెడల్ ఫంక్షన్ అనమాట. సో అందుకని ఇక్కడ నైట్ టైం పార్టీ కాబట్టి నైట్ టైం కి సూట్ అయ్యేలాగా ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను కట్టుకుందామని. ఇది నా పాత శారీయే, ఆల్మోస్ట్ 2 years అవుతున్నట్టుంది తీసుకొని కూడా. నైట్ పార్టీస్ కి సూపర్ గా ఉంటది అనమాట. మొత్తం స్పేస్ సిల్క్ లాగా ఉండి కొంచెం షైనీగా, దానిపైన అంతా ఇలాగా వర్క్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట. ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో నేను షీనీడ్స్ లో తీసుకున్న శారీ. అండ్ యు ఆల్ నో నేను బడ్జెట్ లో షాపింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా. సో ఈ శారీ కాస్ట్ 1600 పడ్డట్టుందండి నాకు కరెక్ట్ గా గుర్తున్నట్లయితే. సో ఇందులో చాలా పేస్టల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఎప్పుడు పింక్లు అవి ఇవి అవుతున్నాయి, పీచ్ కలర్స్ అవుతున్నాయని ఈ గ్రీన్ తీసుకున్నాను అనమాట. లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్. సో ఈ శారీకి జ్యువెలరీ కూడా అంతా వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే బాగుంటుంది అని, మరీ హెవీగా కాకుండా ఒక చిన్న వైట్ స్టోన్ నెక్లెస్ అండ్ దానికి సేమ్ ఇలాగా వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఈ సెట్ పెట్టుకుని రెడీ అవుదాం అని అనుకున్నా. నైట్ టైం కాబట్టి మంచిగా బాగుంటుంది అండ్ మరీ ఎక్కువగా కాకుండా కూడా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది అని అనిపించింది. సో నా శారీ అండ్ జ్యువెలరీ రెడీ కాబట్టి నెక్స్ట్ నేను రెడీ అయిపోతా. రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. సో హెయిర్ స్టైల్ కూడా ఈ శారీ కొంచెం స్టైలిష్ శారీ కాబట్టి హెయిర్ కూడా లూజ్ హెయిర్ అయితే బాగుంటుంది అని ఇట్లా లూజ్ హెయిర్ వేసేసుకున్నాను. హెయిర్ కూడా మంచిగా ముందు రోజే వాష్ చేసుకున్నాను లేండి, అందుకని మంచిగా ఉందనమాట. వాష్ చేసుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే కొంచెం మంచిగా నా మాట వింటది జుట్టు. సో జుట్టు కూడా బాగుండేసరికి లూజ్ హెయిర్ వేసుకున్నా. అండ్ అది కొంచెం వేవీ హెయిర్ కదా, సో ఆ వేవ్స్ అవి కనిపిస్తూ బాగా అనిపించింది. అండ్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి వర్క్ తోటే, శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించాను కదా, ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చింది. సో దానిపైకి ఇలాగా సింపుల్ జ్యువెలరీ పెట్టేసుకొని ఇలా రెడీ అయ్యాను. నాకైతే బాగా అనిపించింది, అంటే స్టైలిష్ గాను అనిపించింది, డీసెంట్ గాను అనిపించింది, పర్ఫెక్ట్ ఫర్ నైట్ పార్టీస్ అనిపించింది. పెళ్లిళ్ళకి అంటే కొంచెం ట్రెడిషనల్ గా చూస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు క్రెడల్ ఫంక్షన్ అన్నాను కదా, సో దానికి తగ్గట్టుగానే ఇలా రెడీ అయ్యి మేకప్ కూడా ఇలాగా మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్ గానే వేసేసుకున్నాను. అండ్ కొంచెం అన్ని పర్ఫెక్ట్ గా ఒకదానికి ఒకటి సింక్ అయినాయి అని అనిపించింది అనమాట. అండ్ ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇట్లాంటి శారీస్ లో ఏంటంటే మనం కొంచెం సన్నగా కనిపిస్తాము. ఫాలింగ్ మెటీరియల్ లా ఉంటుంది కదా, అంటే కొంచెం బాడీ హగ్గింగ్ గా ఉంటుంది కాబట్టి ఆ మెటీరియల్ సన్నగా కనిపిస్తాం అనమాట. అఫ్ కోర్స్ కొంచెం సన్నగానే ఉన్నానులేండి, బట్ స్టిల్ ఇలాంటి శారీస్ లో సన్నగా కనిపిస్తాము. సో వీఆర్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ. బయలుదేరిపోయి ఎక్కడో శంషాబాద్లో అట ఫంక్షన్ హాల్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళడానికి 1 hour పడుతుంది. సో వీళ్ళకి ఏమైంది ఆకట్లేదా? నేను రానా? వీళ్ళందరూ కష్టపడుతున్నారు డోర్లో, వస్తున్నా. సో యాజ్ ఏ మెన్షన్ ఫంక్షన్ హాల్ శంషాబాద్ దగ్గర అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాము. యాజ్ గా ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, అక్కడక్కడ కొన్ని పాయింట్స్ లో మాత్రమే ట్రాఫిక్ అనిపించింది అనమాట. అండ్ అందరం బయలుదేరాం, నేను, మా వారు, పిల్లలు, మావయ్య గారు అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ మధ్యకాలంలో ఇలాగ అందరం వెళ్ళిన ఫంక్షన్ అంటే ఏది లేదని చెప్పొచ్చు, ఇదే అనమాట. సో చాలా నాళ్ళ తర్వాత అందరం కలిసి వెళ్తున్నాం కదా అని చెప్పి అందరం రెడీ అయ్యి మంచిగా హ్యాపీగా బయలుదేరాము. ఆ శంషాబాద్ వెళ్లే రూట్ లో అంతా కూడా చాలా మటుకు ఒక ఏరియా అంతా కూడా కొంచెం ముస్లిం ఏరియా ఉందన్నమాట. అండ్ మొత్తం రంజాన్ కదా, ఫుల్ రోడ్ సైడ్ అంతా కూడా రకరకాల అమ్ముతూ నైట్ అంతా కూడా అట్లా ఉంది. అండ్ అక్కడ కూడా చాలా ట్రాఫిక్ అనిపించింది అనమాట. మేబీ బిఫోర్ బాలాపూర్ అనుకుంటా, బాలాపూర్ కూడా కాదని, అవునో కాదో కూడా తెలియదు. ఆ ఏరియాకి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సో అక్కడ చాలా ట్రాఫిక్ అనిపించింది. అండ్ పోలీసులు కూడా మధ్యలో ఆపేసి అందరినీ చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా చేస్తున్నారా అన్నట్టుగా మొత్తం ట్రాఫిక్ ఆపేసి అన్ని చూసుకుంటూ, మరి ఎందుకు అట్లా చేశారో తెలియదు, ప్రతి ఒక్కరిని చెక్ చేయలేదు కానీ ఆపారు, మళ్ళీ పంపించారు. సో ఐ డోంట్ నో ఏంటో రీజన్ ఏంటో అర్థం కాలేదు కానీ అట్లా జరిగింది. సో మొత్తానికి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫంక్షన్ హాల్ వాజ్ హ్యూజ్, చాలా పెద్ద హాల్ అనమాట. ఎస్ఎస్ కన్వెన్షన్ అని అక్కడ మనకి శంషాబాద్ దగ్గరలో ఉంటుంది. ఇంకా బయట నుంచే డెకరేషన్ అంతా కూడా సూపర్ గా చేశారు, చాలా చాలా బాగుంది అనమాట. అన్ని మంచి ఫ్లవర్స్ తోటి అలాగా మొత్తం ఇవన్నీ అయితే క్యాండిల్స్ ఉన్నట్లుగా, అంటే నిజం క్యాండిల్స్ కాదు, అట్లాగా ఫ్లిక్కర్ అయ్యే క్యాండిల్స్ ఉన్నట్టుగా అలాగా అనమాట. అండ్ ఈ ఫంక్షన్ కూడా ట్విన్ బేబీస్ అనమాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో మొత్తం థీమ్ అంతా డెకరేషన్ అంతా కూడా దానికి తగ్గట్టుగానే చేశారు. వాళ్ళు ఆడే టాయ్స్, వాళ్ళ బట్టలు, ఇట్లాగా ఎవ్రీథింగ్. గర్ల్ కి ఒక డెకరేషన్ సెటప్, బాయ్ కి ఒక డెకరేషన్ సెటప్, అంతా అలా చేశారనమాట. అండ్ స్టేజ్ కూడా అంతా
ఫుల్ ఫ్లవర్స్ తోటి అసలు చాలా చాలా బాగా చేశారు. ఇట్స్ అ గ్రాండ్ ఫంక్షన్ అనమాట. అండ్ ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడే మొత్తం అన్ని అరేంజ్ చేశారు. అంటే లైవ్ మ్యూజిక్ అరేంజ్ చేశారు, మొత్తం ఫుడ్, స్టార్టర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని మొత్తం ఇట్లా అరేంజ్ చేశారు. అంటే కొంచెం పెద్ద పిల్లల బర్త్డేస్ అట్లా అనుకోండి, కొన్ని గేమ్స్ ఇట్లాంటివి కూడా పెడతారు. బట్ ఇప్పుడు ఓన్లీ క్రెడిల్ ఫంక్షనే కాబట్టి కొంచెం దానికి సంబంధించినట్టుగానే అన్ని అరేంజ్ చేశారన్నమాట. లైవ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అంతా కూడా లైవ్ మ్యూజిక్ బాగా ట్రెండ్ అవుతోంది కదా. వాళ్ళు మంచిగా అన్ని కూడా మన తెలుగు సాంగ్స్, స్లో సాంగ్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అందరికీ వచ్చిన సాంగ్స్ అనమాట. ద మోస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ అన్ని ఉంటాయి కదా, బాగా హిట్ అయిన సాంగ్స్, అవన్నీ కూడా పాడారు. వాళ్ళే మ్యూజిక్ వాయిస్, యూ నో హౌ ద లైవ్ బ్యాండ్ విల్ బి కదా. సో చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాం అనమాట. అస్సలు బోర్ కొట్టలేదు ఒక్క నిమిషం కూడా. సాంగ్స్ అన్ని కంటిన్యూగా పాడుతూ ఉన్నారు, మంచి మంచి సాంగ్స్ అంతా, అందరినీ కలిసి మాట్లాడుకుంటూ. అండ్ ఫుడ్ కూడా అంతా సర్వ్ చేస్తూ ఉన్నారు, రకరకాల స్టార్టర్స్ అనమాట. స్టార్టర్స్ అన్ని కూడా చాలా వెరైటీగా అనిపించినాయి. ఓన్లీ స్టార్టర్సే ఆల్మోస్ట్ ఒక 15 to 20 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ సర్వ్ చేసి ఉంటారు, వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి. అండ్ ఇదైతే ఎగ్ కుల్ఫీ అంట. చూడడానికి భలే వెరైటీగా అనిపించింది. అంటే ఎగ్ని ఇట్లా ఒక కుల్ఫీ మౌల్డ్ లాంటి దాంట్లో వేసి పైన అంతా కొంచెం ఫ్రై చేసి కొంచెం అన్ని స్ప్రింకిల్ చేశారనమాట. అండ్ స్టార్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీ స్టార్టర్స్ అన్ని పెట్టారు. అండ్ అక్కడ వెళ్ళిన అందరికి ఫోటో తీయించి దాన్ని ఇలాగా వెంటనే ప్రింట్ చేయించి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా ఇచ్చారనమాట. ఆ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది. అందరూ ఆ ఫొటోస్ని సేవ్ చేసుకుంటారు, ఫ్రిడ్జ్కి పెట్టుకుంటారు కదా అని ఆ పాయింట్ కూడా బాగా అనిపించింది. సో ఫంక్షన్లో అందరినీ కలిసేసి ఇంకంతా అయిపోయాక బయలుదేరిపోయాము. అండ్ నైట్ 11:15 ఆ టైం అవుతుంది కదా, ఆ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. వెళ్ళేటప్పుడు ఏ రూట్లో అయితే వెళ్ళామో అదే రూట్లో వచ్చామన్నమాట. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనిపించింది. అంటే బాగా కాదు కానీ ఒక పర్టికులర్ ఏరియాలో బాగా ట్రాఫిక్ అనిపించింది. అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకాను వచ్చేసరికి అపార్ట్మెంట్ అంతా సైలెంట్ అయిపోయింది. అంతా ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు కూడా. ఆబ్వియస్లీ టైం ఎంత తెలుసా, 11:45 కదా. హలో, ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. ఫంక్షన్ అయితే చాలా 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 బాగా జరిగింది. అసలు ఫుడ్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ అక్కడ ఉండే. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, అన్ని అంటే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా చాలా రకాల స్టార్టర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 15-20 స్టార్టర్సే ఉన్నాయన్నమాట. అంత అన్ని స్టార్టర్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా, అండ్ డెజర్ట్స్, ఎవ్రీథింగ్. బట్ నేను 0 షుగర్లో ఉన్నాను కాబట్టి చాలా నిగ్రహించుకొని ఇంకా చెప్పాలంటే నా నిగ్రహానికి అగ్ర పురస్కారం దక్కాల్సిందే అన్న రేంజ్లో. ఎందుకంటే అక్కడ చాక్లెట్ బ్రౌనీస్, ఆప్రికాట్ డిలైట్స్ అండ్ వాట్ నాట్ చాలా రకాలు ఉన్నాయి. కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్, చాలా చాలా వ్యాఫిల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏది తినలేదు, ఒక్కటి కూడా ఒక బయట కూడా తీసుకోలేదు అన్నమాట. నా ముందే తింటున్నా సరే కంట్రోల్ అని అనుకుంటూ వచ్చేసాను. సో అసలు తినలేదు. షుగర్ అయితే అస్సలు, స్వీట్స్ అయితే ఒక్కటి కూడా తినలేదు. బట్ ఐ హ్యాడ్ ఆల్ ది స్టార్టర్స్. మంచి స్టార్టర్స్ అయితే తినేసరికి కడుపు నిండిపోయింది అనమాట. సో ఫుడ్ వాజ్ లైక్ చాలా, అంటే ఈ మధ్య కాలంలో అన్ని వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఒక ఫంక్షన్లో పెట్టడం నేనైతే ఈ మధ్య కాలంలోనే చూడలేదు. ఈ మధ్య కాలంలోనే కాదు, ఇప్పటి వరకు ఎప్పుడు ఏ ఫంక్షన్లోనూ చూడలేదు. సో ఫుడ్ వాజ్ లైక్ చెప్పాను కదండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. ఫంక్షన్ డెకరేషన్, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉన్నారు, పడుకుని ఉన్నారన్నమాట. అండ్ అందరినీ కలిసేసి, అందరితో మాట్లాడేసి, అందరితో తిరిగేసి, మంచిగా ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేసరికి 11:45 అయింది. వచ్చేటప్పుడు కూడా అంటే ట్రాఫిక్ ఎక్కువ లేదు, బట్ స్టిల్ మధ్యలో కొన్ని ఏరియాస్లో కొంచెం ట్రాఫిక్ ఉందన్నమాట. అంత నైట్ టైం కూడా 11:15, 11:30 ఆ టైంకి కూడా ట్రాఫిక్ ఉంది. అండ్ దట్టు అక్కడ బాలాపూర్ అక్కడ, ఎందుకంటే ఫంక్షన్ హాల్ వాజ్ లైక్ నియర్ శంషాబాద్ అనమాట. సో అట్లా అంత బాగానే జరిగింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 వస్తుంది, అందరూ పడుకున్నారు. బట్ నేను మాత్రం ఇప్పుడు వీడియో షూట్ చేయబోతున్నాను. ఏంటది అని అంటే, గెట్ రెడీ విత్ మీ అని. సో వెళ్ళేటప్పుడు షూట్ చేసేంత టైం దొరకలేదు. సో ఇప్పుడు షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదు, మనం ఎంత రెడీ అయ్యి, ఎంత లేట్ అయ్యి, ఎట్లా వచ్చినా వచ్చిన తర్వాత ప్రాపర్గా మనం మేకప్ రిమూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా మేకప్ బాగా సెట్ అయిందన్నట్టు అనిపించింది. అంటే క్లైమేట్ అటు మరీ ఎండాకాలం కాదు, ఇటు మరీ చలికాలం కాదు అన్నట్టుంది కదా. వింటర్స్లో ఏంటంటే స్కిన్ కొంచెం ఎక్కువ డ్రై అవుతూ ఉంటుంది. డ్రైగా ఉంటే ప్రాపర్ సరిగ్గా మేకప్ ఉండదన్నమాట. అదే సమ్మర్లో అంటే కొంచెం ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ప్రాపర్గా సెట్ కాదు. బట్ ఇప్పుడు రైట్ టైం అన్నట్టు అనిపించింది. అండ్ మేకప్ కూడా మంచిగా సెట్ అయింది ఈరోజు. అంటే ఇట్ వాజంట్ లైక్ టూ హెవీ అండ్ వాజంట్ లైక్ టూ
అది అట్లా నార్మల్గా అట్లా మరీ సింపుల్గానూ లేదు, మరీ టూ మచ్గానూ లేకుండా మీడియం రేంజ్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ అకేషన్కి శారీ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగా అనిపించింది అనమాట. అంటే నైట్ టైం కదా, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ నైట్ టైం శారీ కదా, సో ఇట్ వాస్ గుడ్, అంత బాగా జరిగింది. సో ఇప్పుడు మనం మేకప్ రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ రిమూవ్ చేసే కన్నా ముందు విల్ చేంజ్ ఫస్ట్ అండ్ దెన్ విల్ డూ దాట్. అండ్ ఈరోజు బొట్టు ఇట్లా 2 బొట్టు పెట్టా అనమాట, ఒక స్టోన్ బొట్టు. నైట్ టైం ఇట్లా స్టోన్ బొట్టు పెట్టాలనిపిస్తుంది ఎప్పుడైనా, వైట్ జ్యువెలరీ ఇట్లాంటివి మనం వేసుకుంటాం కదా. ఈరోజు కూడా నేను వైట్ స్టోన్ జ్యువెలరీ వేసుకుంటాను కదా, సో ఐ థాట్ లైక్ ఇట్లా వైట్ స్టోన్ పెట్టుకుందాం అని అనిపించి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఎట్లయితే మేకప్కి ఇట్లా స్టెప్స్ యూజ్ చేసి ఎట్లా రెడీ అవుతామో, తీసేటప్పుడు కూడా అలాగే స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. యూ కెన్ యూజ్ ఎనీ బేబీ ఆయిల్ ఆర్ మేకప్ రిమూవర్ క్రీమ్స్ లాంటివి ఏమన్నా దొరుకుతాయి, అవి కానీ మిస్సెల్లర్ వాటర్ కానీ ఇట్లాంటిది ఏమన్నా యూజ్ చేయొచ్చు. రైట్ నౌ నేను మిస్సెల్లర్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మనకి మేకప్ రిమూవర్ ఏంటంటే ఒకసారి కొనుక్కున్నామంటే చాలా నాళ్ళు వస్తుంది కదా. సో ఫస్ట్లో అయితే క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేసేదాన్ని, అది అయిపోయిన తర్వాత దెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ మిస్సెల్లర్ వాటర్ అట్లా అనమాట. అంటే మనం యూజ్ చేసే మేకప్ కూడా వాటర్ ప్రూఫ్ మేకప్ అనమాట, స్పర్జ్ ప్రూఫ్ మేకప్. సో అందుకని మనం వాటర్ ప్రూఫ్ మేకప్ రిమూవర్ తోటే రిమూవ్ చేసుకోవడం బెటర్. అప్పుడే మనకి మొత్తం అంతా మంచిగా రిమూవ్ అయిపోతుంది. కాటన్ ప్యాడ్ కానీ ఏదన్నా తీసుకొని మనం చేసేసుకోవచ్చు. మగాళ్ళు ఏముందండి, హ్యాపీగా డ్రెస్ మార్చుకొని వెళ్ళి వండుకుంటారు. మనం ఇవన్నీ తీసుకొని ఇవన్నీ మళ్ళీ ప్రాపర్గా జ్యువెలరీ అంతా ప్యాక్ చేసుకొని శారీస్ అన్నీ మళ్ళీ ఎండేసుకొని ఇట్లాగా బోల్డ్ అని పనులు చేసుకొని వండుకోవాలి. మేకప్ అంతా మేకప్. సో మేకప్ రిమూవర్తో తీసేస్తాం కాబట్టి నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం. రైట్ నో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. వాష్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఎప్పుడు వాష్ చేసుకున్నప్పుడనే కాదు, ఎప్పుడు ఫ్రెష్ అయినా సరే మనము స్కిన్ని బాగా ఇట్లా ఇట్లా రుద్ది తుడుచుకోకూడదట. జస్ట్ యూ నీడ్ టు ట్యాప్. అంటే ఏజింగ్ సైన్స్ కొంచెం డిలే అవ్వాలి అని అంటే స్కిన్ని తక్కువ మూమెంట్ చేయాలన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ, అదొక టిప్. సో ఎందుకంటే మనం రోజుకి 2 times or 3 times ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాము. వాష్ చేసుకుని ప్రతిసారి వేసి ఇలా అలా గట్టిగా స్కిన్ అంతా కదిలిపోయేలాగా తుడిచేసుకుంటే ఆబ్వియస్లీ ఏజ్ పెరిగే కొద్దీ కొలాజన్ తగ్గిపోతుంది, అంటే స్కిన్లోని ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది కాబట్టి త్వరగా రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని యూ జస్ట్ నీడ్ టు డాబ్ యువర్ స్కిన్. నెక్స్ట్ మన నైట్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవడమే. నెక్స్ట్ కమ్స్ మై లిప్ బామ్. లిప్ బామ్ రాసుకోకపోతే నా లిప్స్ చాలా డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ లిప్ బామ్. అండ్ దెన్ కమ్స్ ద అండర్ ఐ. అండర్ ఐ అంటే ఏం లేదండి, క్యాస్టర్ ఆయిల్ రాసుకుంటాను అంతే. అంటే ఆమదం అంటాం కదా అదనమాట. జస్ట్ ఆమదం ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ రాకుండా చూస్తుంది, డార్క్ సర్కిల్స్ లైటన్ అవుతాయి అనమాట. క్యాస్టర్ ఆయిల్కి ఆ పవర్ ఉందని అంటారు. అండ్ ఆబ్వియస్లీ దాన్నే కొంచెం ఐబ్రోస్కి కొంచెం ఐ ల్యాషెస్కి కూడా రాసేస్తా, ఎందుకంటే హెయిర్ గ్రోత్కి కూడా క్యాస్టర్ ఆయిల్ చాలా చాలా మంచిది, ఆమదం చాలా మంచిది అనమాట. సో లైట్గా అలా, అంటే ఆయిలీ స్కిన్ ఉన్నోళ్ళు ఆయిల్ ఇలా డైరెక్ట్గా అప్లై చేయకూడదు. బట్ నా అలాంటి డ్రై స్కిన్ ఉన్నోళ్ళు విచ్చలవిడిగా ఆయిల్ రాసుకోవచ్చు ఫేస్ పైన, అది కూడా ఏ ఆయిల్ అయినా రాసుకోవచ్చు. ఐ కీప్ ఆన్ చేంజింగ్ మై ఆయిల్, ఒకటే వాడను అనమాట. రైట్ నా ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ వాడుతున్నా కదా, కొద్ది రోజులు బాదాం ఆయిల్ వాడాను, కోకోనట్ ఆయిల్ వాడచ్చు, ఆలివ్ ఆయిల్ వాడచ్చు. అట్లా అయ్యేం త్వరగా అయిపోవు కాబట్టి ఒక బాటిల్ చార్నాళ్ళు వస్తుంది. సో అది అయిపోయాక ఐ చేంజ్ మై ఆయిల్ అట్లా అనమాట. సో క్యాస్టర్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది. ఇన్ కేస్ అంత థిక్గా కొంచెం ఎక్కువ చిప్చిపా అనిపిస్తుంది అని అనుకుంటే కనుక యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ లైటర్ ఆయిల్, బాదాం ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఎందులో అన్నా మిక్స్ చేసుకొని క్యాస్టర్ ఆయిల్ మీరు రాసుకోవచ్చు. బట్ నాకు ఎంత థిక్గా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. సో నేను డైరెక్ట్గా క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తాను అనమాట. అండ్ నాకు యాక్నే కానీ పింపుల్ కానీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను. యాక్నే కానీ పింపుల్స్ కానీ సెన్సిటివ్ స్కిన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఆయిల్ అప్లై చేసుకునే ముందు చూసుకోవాలి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి అసలు ఆయిల్ అప్లై చేసుకోవడం అన్న కాన్సెప్టే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. నేను మాత్రం ఇట్లా. సో దిస్ ఈస్ హౌ, ఇంతే నా నైట్ కేర్ అనమాట. మంచి ఇట్లా పడకడమే.